రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇక్కడ జరిపిన సంక్రాంతి సంబరాల స్ఫూర్తితో నియోజకవర్గ ప్రజలంతా సంప్రదాయంగా సంక్రాంతి పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా కోడి పందాలు రెండో రోజు కూడా కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకుడు పెండం దొరబాబు పట్టణంలో కాంద్రాడ గ్రామంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడి పందాలు వీక్షించారు. అనంతరం పెండం దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పిల్ల శివశంకర్, బాలిపిల్లి రాంబాబు, రెడ్డం జనార్దన్, జవాది ప్రసాద్, చెల్లిబోయిన సతీష్, రెడ్డం రమేష్, దానం లాజర్బాబు, కొత్తం సుందరం, తుమ్మల బాబు, గోపు చండిబాబు, ఊట రామకృష్ణ, నడిగట్ల చింతలరావు, నల్ల రాంబాబు, కన్నాబత్తుల కామేశ్వరరావు, కందా చిన్నబాబు, కొట్టేటి రాజేష్, దంగేటి ఆదినారాయణ, మారిశెట్టి బుజ్జి, ఆగంటి ప్రభాకర్, పల్లా శ్రీను, పాలూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండగ 4 రోజులు కూడా ప్రజలకందరికీ కూడా ప్రతి సంవత్సరం ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా కోడి పందాల దగ్గర నుంచి కోడి పందాలు అనేవి కత్తి కట్టకుండా పందెం వేసే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు మొన్ననే వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏ రకంగా ఉండాలి అనే దానికి తార్కాణంగా ఆయన సంక్రాంతి సంబరాలు చేసినటువంటి విధానం నిజంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా చేసినటువంటి సంక్రాంతి సంబరాలు ఈ రోజున అదే విధంగా ఈ 4 రోజులు కూడా పిఠాపురం ప్రజలందరికీ కూడా సంక్రాంతి సంబరాలు చేసుకునే విధంగా ఎక్కడా కూడా హింస లేకుండా మరింత పండగ వాతావరణం, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ పండగ వాతావరణం చేసుకునే విధంగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున, జనసేన నాయకుల తరపున, అందరి తరపున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.